ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రభాస్తో సలార్ తీసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సలార్ 2తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సలార్ 2 పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ మూవీ మొదలవుతుందని తేలడంతో ఈ ప్రాజెక్ట్ 2025కే సెట్స్ పైకి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం ముందే మొదలవుతుందని సమాచారం. 2024లో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారట. 2024 చివరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికి ఎన్టీఆర్ దేవర వార్ 2 షూటింగ్లు పూర్తయిపోతాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరిలోనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని నీల్ అనుకుంటున్నారట. మరోవైపు సలార్ 2 షూటింగ్ను ఈ నెలాఖరులోనే మొదలు పెట్టాలని నీల్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నటీనటులందరి కాల్ షీట్లతో సహా షూటింగ్కి అంతా రెడీ అయిపోయిందట. పార్ట్ 1ను మించిన యాక్షన్ సీక్వెన్స్లతో సలార్ 2ను మరో రేంజ్లో తీయబోతున్నారు నీల్. అందుకోసమే షూటింగ్ని త్వరగా మొదలు పెట్టబోతున్నట్లు టాక్. అయితే ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం కల్కి షూటింగ్తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే సలార్ 2 సెట్స్లో అడుగు పెట్టబోతున్నారు. దీంతో బాబీ సింహ, జగపతి బాబు, శృతి హాసన్, శ్రియారెడ్డి సహా ఇతర నటీనటులపై కొన్ని సీన్లు తీసేందుకు నీల్ షూటింగ్ మొదలు పెడుతున్నారు. జూలైలో జరగబోయే తర్వాతి షెడ్యూల్కి ప్రభాస్ వస్తారని సమాచారం. ఇలా అక్టోబర్, నవంబర్ నాటికి సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు.